ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ రోజు అరెస్ట్ చేశాడని నాకు సింపతి వచ్చింది, పాదయాత్ర చేశాను, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు, ప్రజలు నన్ను సీఎం చేశారు, మళ్ళీ సీఎం అవుతాను, జైలుకి వెళ్తే భయపడ అవసరం లేదని ఈ బుట్టారెడ్డి అంటున్నాడే గాని ఆనాటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి ముందు ప్రజలు చెప్పమని. ఆనాడు ఎన్నుదండగా ఉన్నటువంటి అన్న వదిలిన బాణం శర్మిల నీ అంట నడుస్తుందా? నిన్ను బుద్ధులతో ముంచెత్తి ఆశీర్వదించి కౌగిలించుకొని నిన్ను ముందు నడిపించినటువంటి తల్లి విజయమ్మ నీ అంట నడుస్తుందా? నీ కోసం తన పదవుల్ని త్యాగం చేసి, తన సీటు త్యాగం చేసి నీ కోసం కాళ్ళెరగేలా తిరిగినటువంటి బాబాయ్ వివేకానంద రెడ్డి ఈ రోజు నీ ఎంట ఉన్నాడా? ఎలా నువ్వు జైలుకి వెళితే మళ్ళీ మనము ముఖ్యమంత్రి అయిపోతాము, నేను వెళ్ళట్లేదా, నువ్వు నీ కేడర్కి ఎలా మనోధైర్యం నింపుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇక్కడ ఒకటి గమనించాలి వెంకటకృష్ణ గారు, ఈ మద్యం కుంభకోణం అన్నది మద్యంకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశము. దీనికి వేరే సాక్ష్యాధారాలు అవసరం లేనే లేదు. మొత్తం అంతా ముందర ఉంది. ఈ రోజు మన విద్యాసాగర్ గారు క్లియర్ గా అన్నారు, ఇన్ని రోజులు ఆయన అరెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఇదే అండి. ఎస్, నేను కూడా ఆవేశపడ్డాను, నేను కూడా చాలా డిబేట్ లో నేను కూడా ఆవేశపడి మాట్లాడాను. ఎందుకంటే మాలో ఉన్న కడుపు మంట అటువంటిది. ఆ విధంగా మేము రగిలిపోయాం. 5 సంవత్సరాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసలకు ఎలా అనుభవించామో మాకు తెలుసు ఆ బాధ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా సాంగ్ లో చూపించినట్లుగా ఆయన అడుగులు ఆ శ్రీకృష్ణ జన్మస్థానం వైపు ఒకటొకటిగా పడుతూ ఉంటే మా హృదయాలు ఎలా ఆనందంతో ఉప్పొంగిపోతాయో మేము చూపిస్తాం. ఎన్ని వేల టపాసులు కాల్చాలో, ఎన్ని వేల కాకరవత్తులు కాల్చాలో, ఎంత సంబరం చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు కంటే ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణ జన్మస్థానం వైపు అడుగులు వేస్తూ వెళుతున్నది చూస్తేనే మాకు ఆనందం. మేము కక్ష కట్టి మాట్లాడట్లేదు. అధికారం ఉంది కదా అని అధికార జులాన్ని, అధికార మతాన్ని తలకెక్కించుకొని 16 నెలల జైల్లో కలిపినటువంటి ఉదంతాన్ని కూడా మరిచిపోయి జైలు జీవితం అనుభవిస్తే రిఫార్మేషన్ వస్తుందన్నటువంటి ఒక నానుడు కూడా ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని తుంగలో తొక్కి నువ్వు చేసిన అరాచకాలు నీ పాపాలే నీ ఎంట పడుతున్నాయన్న సంగతి జగన్మోహన్ రెడ్డి రేపు ప్రెస్ మీట్ లో చెప్పబోతున్నాడా? ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పబోతున్నావు నాయన? నువ్వు ఏం సమాధానం ఇస్తున్నావు? మేమంతా నీ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూడట్లేదు. నీవిచ్చే సలహాలు పాటించడానికి కాదు, నువ్వు చెప్పే శ్రీరంగ నీతులు వినడానికి కాదు, నువ్వు బోధించే బోధిసత్వ నీతుల కోసం కాదు. నువ్వు ఎప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానంలో స్థిరపడిపోతావు అది చెప్పు. ఒకటి మాత్రం నిజం, ఇది జరిగే పరిణామం జగన్మోహన్ రెడ్డి బూమ్ బుట్టారెడ్డికి సెంట్రల్ జైలా లేకపోతే ఢిల్లీ తీహార్ జైలా కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతాయే గాని నువ్వు మరొక్కసారి నువ్వు అన్నట్లుగా సప్త సముద్రాల అవతల నుంచి లాక్కొని వస్తాను, మీ గుడ్డలు ఓడదీస్తాను, మీ అంతు చేరుస్తాను. 2.1 ఏంటి? ఫస్ట్ పార్ట్ సెంట్రల్ జైలు, 2.1 తీహార్ ఢిల్లీ జైలు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నీకు ఇంకా నీ లైఫ్ లో నువ్వు మరొక్కసారి చీఫ్ మినిస్టర్ అన్న పదాన్ని వాడలేవు. నువ్వు అంటుంటావు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటూ నీ నోటి నుంచి ఆ పలుకింగా వినపడనీవు. నీకున్నటువంటి శాశ్వతమైనటువంటి స్థిర నివాసం శ్రీకృష్ణ జన్మస్థానమని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఒకవేళ నువ్వు మద్యం కేసులో 3 నెలల్లో బయట వస్తానని అనుకుంటున్నావేమో, జగన్మోహన్ రెడ్డి అది సాధ్యం కాదు. చట్టంలో ఆ విధమైన వెసులుబాటు లేదు. నువ్వు డిఫాల్ట్ ఛార్జ్ షీట్ వేస్తారా? పోలీసులు అంత ఇదిగా ఉండొచ్చు, నీ ఇప్పటికి కూడా ఐపీఎస్ ఐఏఎస్ నీకు వంత పాడొచ్చు, కొంతమంది నీ మనుషులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండొచ్చు. అంత మాత్రం చేత చంద్రబాబు నాయుడు గారు డిఫాల్ట్ బెయిల్ వరకు నిన్ను నడిపిస్తాడని నువ్వు ఎలా ఊహాగానాల్లో ఉన్నావు? అప్పటికే 135 మంది సాక్షులను విచారణ చేశారు ఈ కేసులో. 135 మంది. ఇంకెంత మందిని విచారణ చేస్తారో వాళ్ళన్ని భద్రపరుచుకున్నారు. ఫైనల్ అటెంప్ట్ నువ్వే. చెప్పారు కదా లాస్ట్ డిబేట్ లో, ఒక్క అడుగు ముందుకేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణ జన్మస్థానానికి పయనమవుతాడని ఆ రోజు అన్నారు. ఆ ఒక్క అడుగు కూడా ముందరికి పడిపోయింది. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారో విద్యాసాగర్ గారు చెప్పిన దాంట్లో 100% సత్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ అనుభవం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఈ రోజు నిన్ను ఎలా పద్మ వ్యూహంలో ఎలా ఇరికించేశారో
నీకు అర్థమై ఉంటుంది. నువ్వు అంటుంటావు కదా, నేను అభిమన్యుని కాదు అర్జునుడిని నేను. నువ్వు అర్జునుడు కాదు, అభిమన్యుడు కాదు, ఒక అర్భకుడివి జగన్మోహన్ రెడ్డి. నీ ఎంతకు నువ్వు ఊహించుకోవడం, నీ ఎంతకు నువ్వు మాట్లాడుకోవడం, నీ ఎంతకు నువ్వు నీ పక్కనున్న వాళ్ళ దగ్గర పొగిడించుకోవడం, వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం, చదివేది కూడా చేత రాకపోవడం, ప్రజల మధ్య వచ్చిన ప్రతిసారి అవమాన పాలైపోవడం, అది నీకు అలవాటు. రేపేం జరగబోతుందో చూస్తాం. కానీ మేము ఎందుకోసం చూస్తామంటే నీ ముఖములో ఆ చిక్కటి చిరునవ్వును చూడాలి రేపు. చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఆ చిక్కటి చిరునవ్వును చూడాలండి రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో. రైట్. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఈ ఎపిసోడ్స్ లో ఒకటి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఇట్స్ పక్కా, ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్.